హర్యానానికి స్వాగతం. ఈ కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి మీ బంధువులకు షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. కాలోవా కారణం రాజ్ఞ రాజోవా కాలకారణం ఇతితే సంశయమాభూతు రాజా కాలస్య కారణమని మహాభారతంలో ఒక ప్రస్తావన వస్తుంది. నిజంగా ఈ విషయం ఏంటంటే, ఒక మంచి రాజు పుట్టడానికి కాలం కారణమవుతుందా, లేక ఒక మంచి రాజు రావడం వల్ల కాలం మారుతుందా అనేది ఒక సంశయం. ఇది మహాభారతంలో వచ్చినటువంటి ప్రస్తావన. నిజంగా చెప్పాలంటే, ఒక రాజు మంచి రాజు, ధర్మాత్ముడైనటువంటి రాజు పుట్టాలంటే దానికి ఆ రాజు పుట్టుకకు కాలం కారణమవుతుందా, లేక ఆ రాజు మంచివాడు అవ్వడం చేత ఆ కాలం సుభిక్షమై ఆ యొక్క రాజ్యమంతా కూడా సుభిక్షమవుతుందా అనే దగ్గర మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు రెండు. ఒక రాజు పుట్టడానికి కాలం కారణమవుతుంది. అలాగే అలాంటి కాలంలో పుట్టినటువంటి రాజు ఖచ్చితంగా కాలంలో మార్పు తీసుకొస్తాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అయితే కాలాల్లో కూడా సత్వ, రజో, తమో గుణాలకు సంబంధించినటువంటి కాలం ఉంటుంది. సత్వకాలంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా సమాజానికి హితులు. తర్వాత ట్రెండ్ సెట్టర్స్ అని అంటాం చూడండి, అంటే మంచి వైపు తీసుకువెళ్ళేటువంటి ట్రెండ్ సెట్టర్స్గా వాళ్ళు ఉంటారు. ఈ రజోకాలంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా గివ్ అండ్ టేక్ పాలసీ, అంటే వాళ్ళు సమాజానికి ఉపకారం చేస్తూ సమాజం ద్వారా వాళ్ళు ఉపకారం పొందుతారు. ఇది రజోగుణము సంబంధించినటువంటి కాలంలో పుట్టినటువంటి వాళ్ళు. ఈ తమో గుణంలో పుట్టినటువంటి కాలంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా కేవలం వాళ్ళు ఇతరుల నుంచి ఆశించడమే తప్ప ఇతరులకు వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ప్రతి ఒక్కటి ప్రపంచంలో వచ్చేటువంటి అన్నీ కూడా మంచి పదార్థాలు కానీ మంచి వస్తువులు కానీ ఇవన్నీ కూడా మాకు చెందాలి, దాన్ని మేమే ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళుగా ఈ తమో కాలంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కాలం అనేది ఖచ్చితంగా మన యొక్క పుట్టుక స్వభావం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ కాలంలో పుట్టినటువంటి వాళ్ళ స్వభావము, సాత్వకాలంలో పుట్టినటువంటి వాళ్ళ స్వభావము సాత్వికంగాను, రజో గుణము ప్రధానమైనటువంటి కాలంలో పుట్టినటువంటి వాళ్ళకి రజో గుణం, తమో కాలంలో పుట్టినటువంటి వాళ్ళకి అందరికి కూడా తమస్సు, అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి భావనలు, విపరీతమైనటువంటి కోరికలు అన్నీ కూడా తమకే చెందాలనేటువంటి ఒక దుర్భావన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు ధర్మం కోసం ఎప్పుడైతే ఇక్కడికి అవతరించడం జరిగిందో ఆ అవతారం అంతా కూడా ప్రతి సందర్భం కూడా సత్వకాలంలోనే చేయడం జరిగింది. కాబట్టి సత్వము అనేది ఎప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రజస్సు వ్యాపారం, అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి వ్యవహారాన్ని చేస్తుంది. ఇక తమస్సు అయితే కేవలం తాను పొందే విషయమే ఉంటుంది కానీ ఇచ్చేది ఏముండదు. కాబట్టి ఇలాంటి గుణాలతో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు తమ యొక్క కార్యాలని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాజస్య కాలకారణం అని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, ఒక మంచి రాజు పుట్టడానికి కారణమైనటువంటి కాలము, అలా పుట్టినటువంటి రాజు సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలించడానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ రాజు వల్ల రాజ్యంలో సుభిక్షం ఏర్పడడం, ఈ రాజు పుట్టడం అనేది కాలంకు సంబంధించినటువంటి గుణంగా మనము ఈరోజు తెలుసుకోవాలి. కాబట్టి మనము ఎన్నుకుంటున్నటువంటి
రాజ్యంలో మనం ప్రస్తుతంగా ఒక సుస్థిరమైనటువంటి రాజ్యపాలన కావాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి రాజును మనము పొందాలి, ఎలాంటి రాజుకి మనము మన యొక్క ఓటు చేయాలి అనే విషయంలో మనం కొద్దిగా వెనుకబడ్డామేమో అనిపించింది. కాబట్టి అందరూ కూడా తమ తమ బాధ్యతగా ఈ సమాజంలో ఏర్పడుతున్నటువంటి చెడును నశింపజేయడానికి మీరు ఎవరిని ఎన్నుకుంటారో వారిని అందరూ విధిగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ చేయాల్సిన అవసరం ఉండి మనం కొంతమందిని చేయలేకపోయినామేమో అనిపించింది. కాబట్టి ప్రతిసారి ఈ విధమైనటువంటి అవకాశం మనకు రాకపోవచ్చు. ఎవరినైతే మనం ఎన్నుకోవాలని అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా తమ తమ వ్యక్తిగతమైనటువంటి విషయాలను పక్కన పెట్టి ఈ యొక్క ఓటింగ్ వ్యవస్థలో పాల్గొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత. మనం అలసత్వం వహిస్తే ఎవరో వచ్చి రాజ్యపాలన చేస్తే ఆ రాజ్యంలో బాధపడుతున్నటువంటి వాళ్ళందరి యొక్క ఏదైతే మనం వాళ్ళు బాధపడితే వచ్చేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని మనం అందరం కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ సత్వ రజో తమో గుణాలకు సంబంధించినటువంటి కాల విభజన, ఆ తర్వాత మనం చేసేటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి కాలము, వాటి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో ముందు కాలాల్లో తెలుసుకుందాం. ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ కూడా కింద ఉంటుంది, దాన్ని మీరు నొక్కండి. ఇక ముందు కాలంలో నేను ఇచ్చేటువంటి ఏమైనా వీడియోస్ ఇట్లాంటివి వస్తే అవి కూడా మీరు చూడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ రూపంలో మీకు ఉన్నటువంటి మీకు అనిపించినటువంటి విషయాల్ని కూడా కామెంట్ రూపంలో తెలియజెప్పాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.